జగన్ తానెప్పుడు చాలా తెలివిగా రాజకీయాలు చేస్తున్నారని, అద్భుతమైన వ్యూహాలతో తన ప్రత్యర్థులను దెబ్బతీసి పైచేయి సాధిస్తున్నారని భ్రమలో ఉంటారు. పార్టీ నేతలు ప్రజలను కూడా భ్రమింపచేయాలని ప్రయత్నిస్తుంటారు. కానీ హనుమంతుడి ముందు కుప్పిగంతుల అన్నట్లు కేసీఆర్కే సైలెంట్ గా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసిన చంద్రబాబు నాయుడు ముందు జగన్ వ్యూహాలు పనిచేస్తాయా? ఇందుకు తాజా ఉదాహరణ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి విశాఖకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇద్దరూ గట్టిగా పట్టుబట్టడం వలనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టి నిధులు విడుదల చేయటమే కాకుండా దానికి పునరుజ్జీవనం కల్పించేందుకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధపడిందని చెప్పారు. కుమారస్వామి ఈ విషయం చెప్తున్నప్పుడు ఆయన పక్కన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇద్దరూ లేరు. లేకపోయినా తమపై బురద చల్లబోయిన జగన్కి చెప్పుతో కొట్టినట్లు చేశారు కదా. జగన్ ఓడిపోయినప్పటి నుంచి నేను ముఖ్యమంత్రిగా ఉంటేనా అంటూ కలలు కంటూ సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రంలో అవినీతి, హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని, కనుక కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో నానాటికి వ్యతిరేకత పెరిగిపోతోందని జగన్ ప్రచారం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ దుష్ప్రచార వ్యూహం కూడా బెడిసి కొట్టబోతోంది. ఇదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పాలిట శాపంగా మారబోతోంది. వైసీపీ వాదనలు నిజమని నిరూపించుకోవాలంటే త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన 3 అభ్యర్థులను గెలిపించుకొని తీరాలి. టీడీపీని ఓడించి తీరాలి. లేకుంటే చంద్రబాబు నాయుడు పాలన పట్ల ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత లేదని నిర్ధారణ అవుతుంది. అయితే ఓటమి భయంతోనే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉండిపోయింది. కనుక ఇప్పుడు జరగబోయే 2 పట్టభద్ర, 1 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ అనుకూల అభ్యర్థులకు మద్దతు ఇచ్చి వారి ఓడిపోతే వైసీపీ తలెత్తుకోలేదు. ముఖ్యంగా త్వరలో జగన్ పాదయాత్రలతో ప్రజల మధ్యకు రావాలనుకుంటున్న వేళ మరో ఓటమి మంచిది కాదు. ఒకవేళ ఎన్నికలకు దూరంగా ఉండిపోతే ఓటమి భయంతోనే పోటీ చేయటానికి భయపడుతోందని టీడీపీ నేతలు దెప్పకుండా ఉండరు. ఒకవేళ ధైర్యం చేసి అభ్యర్థులను బరిలో దించి గెలిపించుకున్నా దాని వలన వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది తప్ప వారి వలన వైసీపీకి ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఒకవేళ వారు గెలిచినా తర్వాత కూటమి ప్రభుత్వంతో చేతులు కలిపితే వైసీపీ వ్యయ ప్రయాసలు వృధా అయిపోతాయి. కనుక చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రంలో సర్వనాశనమైపోతోందని, ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోందంటూ చేసిన దుష్ప్రచార వ్యూహమే ఇప్పుడు వైసీపీ మెడకు ఉరితాడుగా మారబోతోంది.